ఆ పాత చెక్క తలుపును నెట్టగానే కీచుమనే శబ్దం ఆ నిశ్శబ్దమైన వీధిలో ప్రతిధ్వనించింది. గదిలోకి అడుగుపెట్టగానే పాత పుస్తకాల వాసన, కొద్దిగా కర్పూరం వాసన గాలితోపాటు తన్మయి ముఖాన్ని తాకాయి. 5 ఏళ్ళు, సరిగ్గా 5 ఏళ్ల క్రితం ఆ గడప దాటి బయటకు వచ్చిన తన్మయి మళ్లీ ఇప్పుడడుగుపెడుతోంది. కాని అప్పుడామెను అడ్డుకోవడానికి తండ్రి గొంతుంది. ఇప్పుడామెను ఆహ్వానించడానికి అక్కడ కేవలం శూన్యం మాత్రమే మిగిలింది. ఆమె తండ్రి రామనాథంగారు వారం క్రితం గుండెపోటుతో కన్నుమూశారు. అంత్యక్రియలకు వెళ్ళినప్పుడు కూడా తన్మయి కళ్లలో కన్నీళ్లు రాలేదు. ఆమె హృదయం ఒక రాయిలా మారిపోయింది. బంధువులంతా గుసగుసలాడుకున్నారు. కన్న తండ్రిపోయినా కూతురి కంట్లో తడిలేదు. ఎంత పాషాణ హృదయం! కాని ఆ 5 ఏళ్ల మౌనంలో ఆమె పడిన వేదన, ఇద్దరి మధ్య పెరిగిన అగాధం ఆ బంధువులకు ఏమాత్రం తెలియదు. తన్మయి ఆ ఇంటికి వచ్చింది ఏ భావోద్వేగాల కోసమో కాదు, కేవలం లాకర్ తాళాలు, ఆస్తిపత్రాలకోసం. ఇంట్లో ఒంటరిగా నడుస్తుంటే ప్రతి వస్తువు ఆమెను గతంవైపు లాగుతున్నట్లు అనిపించింది. గోడమీద ఉన్న పాత నెమలి ఈకల పటం, మూలన ఉన్న ఆయన ఇష్టమైన పాత కుర్చీ, టేబుల్ మీద ఆయన పెట్టుకునే కళ్లద్దాలు అన్నీ ఆయన అస్తిత్వాన్ని ఇంకా ఆ ఇంట్లో ఉంచుతూనే ఉన్నాయి. ఆమె నేరుగా ఆయన పడకగదిలోకి వెళ్ళింది. బీరువా తెరిచి ఫైల్స్ కోసం వెదకడం మొదలుపెట్టింది. ఒక్కొక్క కాగితం తీస్తుంటే ఆమె మనసు 5 ఏళ్ల క్రితం జరిగిన ఆ భయంకరమైన గొడవవైపు మళ్ళింది. తనకిష్టమైన కెరియర్ను ఎంచుకుని తాను ప్రేమించిన వాణ్ణి పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు రామనాథంగారు అడ్డుపడ్డారు. నా పరువు తీస్తున్నావు, నా మాట కాదని వెళితే నా ముఖం మళ్ళీ చూడకు అని ఆయన తెగేసి చెప్పారు. నీకు నాకంటే నీ పంతమే ఎక్కువైంది నాన్నా అని చెప్పి ఆమె బయటకు వచ్చేసింది. ఆ తర్వాత ఆయనెప్పుడూ కాల్ చేయలేదు. ఆమె కూడా తన అహంకారంతో ఫోన్ చెయ్యలేదు. ఫైల్స్ వెతుకుతున్న తన్మయి కళ్ళు సైడ్ టేబుల్ మీద ఉన్న పాతకాలపు ల్యాండ్లైన్ ఫోన్ మీద పడ్డాయి. దానికి అనుసంధానమై ఉన్న ఆన్సరింగ్ మెషీన్లో ఒక ఎర్రటి లైటు బ్లింక్ అవుతోంది. బీప్ బీప్. అది ఒక కొత్త వాయిస్మెయిల్ ఉందని సూచిస్తోంది. మెషీన్ డిస్ప్లే మీద ఉన్న తేదీ చూసి తన్మయి గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. అది ఆయన మరణించిన రాత్రి, సరిగ్గా గుండెపోటు రావడానికి కొన్ని నిమిషాల ముందు రికార్డైన సమయం. ఆ లైటును చూడగానే తన్మయి చేతులు వణకడం ప్రారంభమయ్యాయి. ఆమె మనసులో భయం, ఆందోళన సుడిగుండంలా తిరుగుతున్నాయి. ఏముంటుంది అందులో? చనిపోయే ముందుకూడా నామీద కోపాన్ని, ద్వేషాన్ని వెళ్లగక్కారా? నీవల్లే నాకీ గతిపట్టింది అని నన్ను శపించారా? 5 ఏళ్ల క్రితం ఆయన అన్న కఠినమైన మాటలే నా గుండెను కోశాయి. ఇప్పుడీ చివరి మాటలు ఇంకెంత కఠినంగా ఉంటాయో అని ఆమె మనసు కకావికలమైంది. ఆ మెసేజ్ను వినకుండా డిలీట్ బటన్ను నొక్కాలని ఆమె చెయ్యి ముందుకు వెళ్ళింది. ఆ బటన్ను నొక్కేస్తే ఆయన చివరి మాటల తాలూకు భారం ఆమె మోయాల్సిన అవసరం ఉండదు. కాని ఏదో తెలియని శక్తి ఆమెను ఆపింది. అది భయం కాదు, ఒక కూతురుగా తండ్రి చివరి శ్వాసలో ఏమన్నారో తెలుసుకోవాలన్న తపన. ఆమె కళ్ళు మూసుకుని వణుకుతున్న వేళ్లతో ప్లే బటన్ను నొక్కింది. మిషీన్లోంచి మొదక హిస్మనే ఒక సన్నటి శబ్దం వినిపించింది. తర్వాత ఒక నిట్టూర్పు, తర్వాత 2 సార్లు దగ్గిన శబ్దం. తన్మయి శ్వాస బిగబట్టి వింటోంది. ఆయని కఠినమైన గొంతుకోసం ఎదురుచూస్తోంది. కాని అక్కడి నుండి గంభీరమైన స్వరం రాలేదు. చాలా నీరసంగా వణుకుతున్న ఒక ముసలి తండ్రి గొంతు వినిపించింది. ఆయన నెమ్మదిగా ఒక పాటను హం చేయడం మొదలుపెట్టారు. జో అచ్యుతానంద, జోజో ముకుంద, రవే పరమానంద, రామగోవింద. ఆ స్వరం వినగానే తన్మయికి కరెంట్ షాక్ కొట్టినట్టయింది. ఆ పాట ఆమె చిన్నప్పుడు నిద్రపోవడానికి మారాం చేస్తుంటే ఆయన గంటల తరబడి ఆమెను భుజంమీద వేసుకుని పాడిన జోలపాట. 5 ఏళ్లుగా తన తండ్రిని ఒక రాక్షసుడిలా ఊహించుకున్న ఆమె మనసులో ఆ ఒక్క పాటతో పాట నాన్న మళ్ళీ బతికొచ్చాడు. పాట మధ్యలో ఆగిపోయింది. ఆయన గొంతులో ఆయాసం స్పష్టంగా తెలుస్తోంది. తల్లీ, చిట్టితల్లి. ఆ పిలుపులో ఉన్న ప్రేమ, బాధ, ఆర్తి వర్ణనాతీతం. తన్మయి కళ్లలో అప్పటివరకు ఆగిపోయిన కన్నీళ్లు ఒక్కసారుగా కట్టలు తెంచుకున్నాయి. ఆ మెషిన్లోంచి రామనాథంగారి మాటలు కన్నీళ్లతో తడిసి వస్తున్నాయి. నాన్నా, తన్మయి, నాకు సమయం దగ్గర పడినట్టు అనిపిస్తోందమ్మా. గుండెలో ఏదో తెలియని భారం. 5 ఏళ్లుగా నిన్ను చూడక, నీ మాట వినక ఈ ఇంట్లో నేను బ్రతికి ఉన్నానన్న మాటే కాని
నా ప్రాణం నీతోపాటే వెళ్ళిపోయింది తల్లీ. నా పంతం, నా అహంకారం నన్ను ఒక ఒంటరివాణ్ణి చేశాయి. నువ్వు సంతోషంగా ఉన్నావని విన్నాను. నా కూతురు ఎప్పుడూ గెలుస్తూనే ఉండాలి. నీ ఫోన్ నెంబర్ డయల్ చేశాను, నీతో మాట్లాడాలని. ఒక్కసారి, కేవలం ఒక్కసారి నా బిడ్డ గొంతు వినాలని. కాని ఏ ముఖం పెట్టుకుని నీతో మాట్లాడాలో తెలియలేదమ్మా. ఈ గొంతు పెగలడంలేదు. ఆయన ఏడుస్తున్న శబ్దం స్పష్టంగా వినిపిస్తోంది. తన్మయి 2 చేతులతో తన ముఖాన్ని కప్పుకుని విలపించడం మొదలుపెట్టింది. నాన్నా, నాన్నా అంటూ ఆమె ఆ ఆన్సరింగ్ మెషీన్ను గట్టిగా గుండెలకు హత్తుకుని నేలమీద కుప్పకూలిపోయింది. 5 ఏళ్లుగా ఆమె మోస్తున్న అహంకారం, కోపం, ద్వేషం అంతా ఆ కన్నీళ్ల రూపంలో కొట్టుకుపోయింది. తన తండ్రి తనని ఎప్పుడూ ద్వేషించలేదని, కేవలం తన ప్రేమను వ్యక్తం చెయ్యలేని అసహాయతలోనే ఉండిపోయాడని ఆమెకు అర్థమైంది. ఇద్దరి మధ్య ఉన్న అగాధం కేవలం అపార్థాల వల్ల వచ్చిందే కాని ప్రేమలేక కాదు. ఆయన తనను క్షమించమని అడగడం ఆమెని ఇంకా కలచివేసింది. నేను ఫోన్ చేసి ఉండాల్సింది. ఒక్కసారి నా ఈగో పక్కనపెట్టి ఫోన్ చేసి ఉంటే నా తండ్రి నాకు దక్కేవాడు కదా అన్న పశ్చాత్తాపం ఆమెను దహించివేస్తోంది. ఆమె ఎంతసేపు అలా ఏడ్చిందో ఆమెకే తెలీదు. కాని నెమ్మదిగా గదిలోకి కిటికీ గుండా వచ్చిన ఒక చల్లని గాలి ఆమెను తాకింది. ఆ గాలిలో ఒక తెలియని ప్రశాంతత ఉంది. ఆమె కళ్ళు మూసుకుంది. అకస్మాత్తుగా ఆమె వెనక ఆ పాత కుర్చీలో తండ్రి కూర్చున్నట్లు, ఆయన తన చేతిని తన తలమీద ఆప్యాయంగా పెట్టినట్లు ఆమెకు అనిపించింది. ఏడ్వకు తల్లీ, నేను నీతోనే ఉన్నాను అని ఆయన మనసులో చెప్తున్నట్లు అనిపించింది. ఆమెలో ఉన్న పశ్చాత్తాపం నెమ్మదిగా ఉపశమనంగా మారింది. మరణం వారిని విడదీసి ఉండొచ్చు, కాని ఆ ఒక్క వాయిస్ మెయిల్ వారిద్దరినీ మళ్లీ ఏకం చేసింది. జీవితాంతం వాళ్లు చెప్పుకోలేని ప్రేమను ఆ చివరి క్షణాలు దాచిపెట్టి ఆమెకు అందించాయి. ఆమె నెమ్మదిగా పైకి లేచింది. కన్నీళ్లు తుడుచుకుంది. ఇప్పుడా ఇంట్లో ఆమెకు శూన్యంగా అనిపించడం లేదు. ప్రతి మూలన తన తండ్రి ప్రేమ నిండి ఉన్నట్లు అనిపిస్తోంది. ఆస్తిపత్రాలు, ఫైల్స్ అన్నీ ఆమెకిప్పుడు కాగితపు ముక్కల్లా కనిపించాయి. తనకు కావలసిన అసలైన ఆస్తి ఆ మెషీన్లోనే ఉందని ఆమెకు అర్థమయింది. ఆమె ఆ మెషీన్ను ప్లగ్ తీసి చాలా భద్రంగా తన బ్యాగ్లో పెట్టుకుంది. అది కేవలం ఒక మెషీన్ కాదు, తన తండ్రి ఆమెకు అందించిన అనంతమైన ప్రేమకు సజీవ సాక్ష్యం. ఆ పాత ఇంటి తలుపు తాళం వేసి మెట్లు దిగుతున్నప్పుడు తన్మయి ముఖంలో ఎలాంటి బాధాలేదు. ఒక అందమైన చిరునవ్వు, ప్రశాంతత ఉన్నాయి. ఎందుకంటే తండ్రి తనను వదిలి వెళ్లలేదని, ఆ వాయిస్ మెయిల్ రూపంలో, ఆయన పాడిన జోలపాట రూపంలో ప్రతిక్షణం తనతోనే, తన గుండెల్లోనే ఉంటాడన్న భరోసా ఆమెలో ఉంది. ఇద్దరూ విడిపోలేదు. ఆ క్షణంలో వారు ఎప్పటికీ విడిపోని బంధంగా ఒక్కటయ్యారు. మీకు ఈ కథ నచ్చిందా? ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మర్చిపోకండి. మరిన్ని ప్రేరణాత్మక కథల కోసం మా ఛానల్తో కొనసాగండి. ఇంతవరకు మాతో ఉన్నందుకు ధన్యవాదాలు. కొత్త ఆలోచనలు, కొత్త పాఠాలతో వచ్చే కథలో కలుద్దాం. అంతవరకు ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి.